హలో అండి, చూసేద్దామండి. చూడండి, ఇది మన సెల్లార్ నుంచి పైకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ తూర్పు ఫేసింగ్ అండి. ఇవన్నీ మీకు స్టెప్స్ గ్రానైట్తోని ఎస్ఎస్ రైలింగ్తో వస్తుందండి. ఇది మనకి లిఫ్ట్ అండి. లిఫ్ట్ డోర్ మనకి ఇది మనకి గుమ్మం అండి, తూర్పు గుమ్మం అండి. ఇది మనం ఇలాగ మెట్లతో పైకి వచ్చాము, ఇలాగ తూర్పు. ఇది హాల్ చూడండి, హాల్ ఎంత చాలా పెద్దది, 360 degrees. ఇది మొత్తం మీకు టీవీ పాయింట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇలాగా సూర్యుడు లోపలికి వస్తుంది. ఇది మొత్తం మీకు ఫాల్ సీలింగ్ కంప్లీట్గా అయిపోయింది. డబుల్ కోటింగ్ పుట్టి ప్రైమర్లు కూడా అయిపోయి ఉట్టి కలర్ అవ్వాలి. ఇసుక ఫ్లోరింగ్ టైల్స్కి రెడీగా అయిందండి. ఇది చూడండి, హాల్ ఎంత పెద్ద వచ్చింది చూసారా. ఇది గుమ్మం మనం చూసాం. ఇంకోసారి చూపిస్తున్నాను హాల్ ఎంత పెద్ద వచ్చింది చూడండి. ఓకేనండి. ఇది నార్త్ ఈస్ట్లో మీకు పూజ రూమ్ అండి. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది, సరిసమానం గుమ్మాల కిటికీలు. ఇది నార్త్ ఈస్ట్ మీకు బెడ్రూమ్ అండి. చూడండి, చాలా పెద్ద బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్. ప్లాంక్స్ కూడా ఇస్తామండి. మొత్తం వాస్తు బట్టి మీకు ఈశాన్యలో ఒక బాల్కనీ కూడా పెట్టామండి, పూర్తిగా వాస్తు బట్టి. సో మీకు ఇదొక బెడ్రూము. ఇగైన్ అది హాల్ చూడండి ఇలాగా. ఇదొక చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మీకు బాత్రూమ్ టైల్స్ కూడా అయిపోయి, టైలింగ్స్ కూడా అయిపోయి కంప్లీట్గా. ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ టైల్స్. ఇది కూడా కబోర్డ్స్ అన్నీ అయిపోయాయండి. ఇది కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇది కూడా ఫ్లోరింగ్కి ఎస్కమో ఇస్తాం. అగైన్ దిస్ హాల్లో మీకు ఇది కామన్ బాత్రూమ్ అండి. చూడండి, ఇవి కూడా ఫ్లోరింగ్ టైలింగ్స్ అన్నీ అయిపోయి. అగైన్ దిస్ ఈజ్ అగైన్ హాల్ అండి. సో ఇది మన ఎంట్రన్స్. హాల్లోని మనకి ఇదొక ఈశాన్య రూము, ఇది ఇంకొక రూము, ఇది కామన్. ఇది మీకు పూజ గది. దీని పక్కన ఒక రూము, ఇదొక రూము, అటాచ్ బాత్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ లోపల. ఇదంతా హాల్. ఇది నైరుతి అండి. నైరుతిలో మాకు మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద వచ్చింది. ఇది కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇసుక ఆల్రెడీ రెడీగా ఉంది. జస్ట్ రోడ్ పాయింట్ అండి. ఇదే మనకి మెయిన్ రోడ్డు. జస్ట్ ఎంట్రన్స్లోనే మనకు బిట్. ఇది మీకు బాత్రూమ్ కూడా టైలింగ్స్ అయిపోయాయండి కంప్లీట్గా. ఓన్లీ ఫ్లోరింగ్ టైల్స్ ఒకటే ఉన్నాయి మనకి. చూడండి, మొత్తం అయిపోయింది. ఓన్లీ ఫ్లోరింగ్ టైల్స్ వర్క్. ఇది కూడా డబుల్ కోటింగ్ పుట్టి ప్రైమర్లు అన్నీ అయిపోయి. అగైన్ ఇది హాల్ అండి. ఇది ఎంట్రన్స్, ఇదొక రూమ్, ఇదొక రూము. ఇలాగ తిరిగితే 360 degrees ఇది మనకి నైరుతి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు నైరుతి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఇది టీవీ పాయింట్ హాల్లో. ఇది మనది డైనింగ్ హాల్ అండి. చూడండి, ఇదంతా మీకు క్రాకరీ సెట్కి కబోర్డ్స్ అంతాను. ఫ్రిడ్జ్ పాయింట్ ఇది ఫ్రిడ్జ్ పాయింట్. ఇవంతా మీకు కబోర్డ్స్. ఇదంతా డైనింగ్ హాలు. పూర్తిగా ఆగ్నేయంలో మీకు కిచెన్ వచ్చిందండి. చూడండి, ఇదంతా మీకు కిచెన్. ఇవన్నీ మీకు కబోర్డ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీకు పైన కూడా కబోర్డు. ఇక్కడ మనకి కిచెన్ మసాలా, మీకు మిక్సీకి. ఇది చూడండి ఎంత పెద్ద. పూర్తిగా ఆగ్నేయంలో మీకు విండో, తర్వాత ఎగ్జాస్ట్, అన్ని వాటర్ పాయింట్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ మిక్సీ పాయింట్, అక్కడ ఒక పాయింట్. ఇది డైనింగ్ హాల్ కమ్. ఇది మీరు చూసారు కదా. అగైన్ ఇంకోసారి మీకు మరీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది కిచెన్ కమ్ డైనింగ్ హాల్. ఇది రోడ్ ఫేసింగ్ మనకి యూటిలిటీ అండి. రోడ్ ఫేసింగ్ యూటిలిటీ. ఇక్కడ మీకు అంతా ఇది వచ్చేస్తుంది 30 feet రోడ్. ఇది మీకు గ్లాస్ విత్ ఎస్ఎస్ రైలింగ్, 12 mm టఫ్నింగ్ గ్లాస్. సో చూడండి, ఇది మీకు బాల్కనీ. టైలింగ్స్ కూడా అయిపోయి, ఫ్లోరింగ్ టైల్స్ ఒకటే ఉన్నది. ఇది మీకు డైనింగ్ హాల్. అది మీకు కిచెన్ ఆగ్నేయంలో పూర్తిగా. ఇది మీకు పెద్ద హాల్. ఎంట్రన్స్ ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇది పూజ రూము, ఇదొక బెడ్రూము. ఇది మీకు వాష్రూమ్ లోపల. నైరుతి మాస్టర్ బెడ్రూమ్. మీకు 360 degrees ఒకసారి చూపించేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇలాగా మనం బయటకు వచ్చాము. ఇది మనం మెట్లు దిగిపోయాము. ఇండిపెండెంట్ ఫ్లోర్, మీకు లిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.